ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమలనాథులు ప్రచారం దూకుడు పెంచారు. మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ పై ప్రచారం చేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నియోజకవర్గంలో దోచుకుని దాచుకున్నాడని, ఎదురు తిరిగిన వారిని కడతీర్చిన సంస్కృతి శంకర్ నాయక్ది అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, ప్రజలు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్ నాయక్ తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తానికైతే మానుకోట బీజేపీ అభ్యర్థిగా కూడా జాటోతు హుస్సేన్ నాయక్ అయితే కమలనాథులు అయితే ప్రచారం జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనతో మాట్లాడడానికి మానుకోట బీజేపీ అభ్యర్థి జాటోతు హుస్సేన్ నాయక్ గారు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం మొత్తం ఊరూరా తిరుగుతున్న నేపథ్యం కనబడుతుంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది? అలా ప్రచారం అయితే బాగుంది. ఇప్పుడు ఇంత ముందు చూశారు మీరు, మా ఊళ్ళో వస్తే అందరు హారతి పట్టడమే, డాన్సులు చేసుకోవడమే. ఏంటంటే వాళ్ళ సొంత ఊరు బిడ్డ. ఇంతవరకు మానుకోట బిడ్డ గెలిచిన దాఖలు లేవు. ఈసారి మా మానుకోట బిడ్డని ఓటేద్దాం, గెలిపించుకుందాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు చేసే పథకాలు అనేకంగా ఉన్నాయి. ఈ దేశానికి మోడీ అవసరం, ఈడ కూడా బీజేపీ అవసరం. కాబట్టి ఈసారి బీజేపీకి ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారన్న. చాలా బాగుంది. ఆల్రెడీ నా ప్రచారం ఎప్పుడు కాదు, 3 నెలల నుండి నడుస్తుంది. నేను ఇంటింటికి పాదయాత్ర చేసిన మా అక్కలని మన్నించాలి. మా కొల్లాపూర్ వాసులకు ఈ ఊరికి నేను రాలేకపోయినా, ఇంకో నెల రోజులు టైం ఉంటే బాగుండేమో. నాకు నెల రోజులు సమయం కుదరగా కొన్ని గ్రామాలు వదిలేసిన, అయినా వాళ్ళని తర్వాత కూడా నేను సందర్శిస్తా. అంటే తెలంగాణ రాష్ట్రంలో మోడీ చేసిన పథకాలు కావచ్చు, మోడీ చేసిన మంచి పనులు కావచ్చు, తెలంగాణలో ఇంటింటికి జరుగుతున్నాయా? ఇంటింటికి అంటే పథకాలు లభిస్తున్నాయా? ఇగో లైట్ వస్తుందా లేదా అనేది రోడ్డు చెప్తుంది, ఆ లైట్ చెప్తుంది. ఇంట్లో తినే బియ్యం వాళ్ళు చెప్తారు, బాత్రూమ్ కట్టుకునే వాళ్ళు చెప్తారు, పంట పండించుకునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు చెప్తారు, ఊరియా దుక్కి మంది కొనుక్కునే వాళ్ళు చెప్తారు. 100 రూపాయలు పని పోతురు కదా, పనికి ఆహార పథకం వాళ్ళు చెప్తారు. ఎందుకు పోట్లేనా? అందరికి పోతున్నాయి, అందరికి తెలుసు. మా అక్కలని అడుగురి, కరెక్ట్ పోతున్నాయా లేదా వాళ్ళు చెప్తారు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి కూడా ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మీరు మీ ప్రత్యర్థి పైన కూడా శంకర్ నాయక్ కూడా ఆరోపించిన పరిస్థితి మీరు ఎట్లా తీసుకుంటారు? ఒక మాట చెప్తానా, టీఆర్ఎస్ బీజేపీ అనేది ఒకటే అనేది ఎప్పుడు కాని కాదు. ఎందుకు కారణం చెప్తా అన్న. ఆ రోజు ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతిని చేసినప్పుడు వీళ్ళిద్దరు మాకు సపోర్ట్ చేయలే. వీళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది. మొన్న ఆడిబిడ్డలకు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ ఇచ్చిన రోజు కూడా ఆడికూతులకు బీజేపీ సపోర్ట్ చేసింది తప్ప టీఆర్ఎస్ కాంగ్రెస్ చేయలే. ప్రధానమంత్రి వచ్చిండు కదా, ప్రధానమంత్రి వచ్చి సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి చెప్పిండు, మాకు వీడు మన వాళ్ళ కొడుకుకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమంటే ఇది రాజరిక పరిపాలన కాదు బాబు దొబ్బే అన్నాడు. 11 సార్లు మోడీ గారు వస్తే ఒక్కసారి కూడా కేసీఆర్ పోలేదు. అర్థమైంది కా అన్న? చివరిగా చెప్పండి, మానుకోట ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చేయలేదు. మానుకోట గడ్డ, మానుకోట బిడ్డ నేను. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, హుస్సేన్ నాయక్ని గెలిపియండి. అభివృద్ధి ఏందో నేను చూపిస్తా. అభివృద్ధి అని వాళ్ళు చెప్తుంటారు, చెప్పేటోళ్ళు బోలని చెప్తారు, ఆచరించడం గొప్ప, ఆచరించి చూపిస్తా అంటా నేను. మొత్తానికైతే బీజేపీ సర్కారు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పి కూడా మొత్తాన్ని మానుకోట ప్రజలకు బీజేపీ ప్రత్యర్థి అయితే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే జాటోతు హుస్సేన్ నాయక్ అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే బీజేపీ అంటే రాత్రి పగళ్ళు కూడా మొత్తం ప్రచారం అయితే జోరుగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే జాటోతు హుస్సేన్ నాయక్ అయితే జనారాధన క్షేమంగానే ఉంది అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు రానున్న రోజులలో కూడా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ సాధిస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే మానుకోట బీజేపీ ప్రచారం జోరుగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్, తెలంగాణ.